అందరికీ నమస్కారం. ఈరోజు మనం ర్యాంప్ అనే సినిమా గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మనకు అందిన సోర్స్ ప్రకారం ఇది కేవలం ఒక ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఒక వైబ్ ఫిలిం అని కూడా చెప్పారు. అవును, ఈ మధ్య ఈ పదం బాగా వాడుకలో ఉంది, వైబ్ ఫిల్మ్ అని. కరెక్ట్. అంటే కథ కంటే కూడా ఆ పాత్రల మూడు, వాళ్ల ప్రపంచం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాని ఈ సినిమాలో ఆ వైబ్ అనేది కథానాయకుడి బాధ్యతారాహిత్యానికి ఒక ముసుగులా పనిచేస్తోంది. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఎందుకంటే సినిమా మొదలైనప్పుడు ఇదొక మామూలు కాలేజ్ కథలాగే అనిపిస్తుంది. కానీ ప్రతి సీన్లోనూ, ముఖ్యంగా మన హీరో పాత్రలో ఒక లోతైన సంఘర్షణుంటుంది. అవును. కథ కుమార్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థితో మొదలవుతోంది. సప్లిమెంటరీ పరీక్ష పేపర్లో అతను రాసిన ఒకే ఒక్క వాక్యం అదే అతని క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తుంది. అది చాలా ముఖ్యం. ప్రొఫెసర్ వరప్రసాద్ పేపర్లు దిద్దుతూ ఉంటారు. కుమార్ పేపర్లో ఏముంటుందంటే, గురుదేవులకు ప్రణామాలు, నన్ను పాస్ చెయ్యండి అని. ఒక రక్షణ కవచంలా మారింది. అందుకేనేమో ప్రేమగా కొనిచ్చిన ఖరీదైన కారుని కూడా గల్లీలలో తిప్పి పాడుచేయడం. అవును, చీప్ బార్లకు వెళ్లడం, ఇదంతా ఒక రకంగా తన తండ్రి సంపద మీద తిరుగుబాటు కావచ్చు. ఆ ప్రపంచంలో అతను ఇమడలేకపోతున్నాడనమాట. ఈ ప్రవర్తనతో విసిగిపోయి వాళ్ల నాన్న ఒక జ్యోతిష్యుడి సలహా తీసుకుంటారు. కేరళ పంపించమని సలహా ఇస్తాడు. అవును, ఒక కండీషన్ కూడా పెడతాడు. ఈసారి పరీక్షల్లో పాసైతే నిన్ను ఎక్కడికీ పంపించను అని. కాని కుమార్ ఎప్పటిలాగే ఫెయిల్ అవుతాడు. దాంతో తన స్నేహితుడికి కూడా డబ్బులు కట్టి ఇద్దర్నీ కేరళకు పంపిస్తాడు. ఇక్కడ చూడండి, తండ్రి కూడా కొడుకు సమస్యను డబ్బుతోనే పరిష్కరించాలని చూస్తున్నాడు. కరెక్ట్. అందుకే కుమార్ ఎక్కడికి వెళ్లినా వైబవ్వాల్సిందే అని కేరళకు బయలుదేరతాడు. అతని తత్వం మారదు, కేవలం ప్రదేశం మాత్రమే మారుతుంది. కేరళ వెళ్లిన మొదటి రోజే అదే జరుగుతుంది. అక్కడ వాళ్ళ మామయ్య ఉన్నా కూడా తన పాత అలవాట్లు వదులుకోడు. అంటే మళ్ళీ బార్, గొడవ. అవును, స్పృహ కోల్పోయేంతగా తాగి రోడ్డు మీద పడిపోతాడు. ఇక్కడే కథలోకి మర్సీ వస్తుంది. ప్రార్థన చేస్తూ కొవ్వొత్తులతో వెళ్తున్న అమ్మాయిల గుంపులోంచి ఆమె వస్తుంది. కుమార్ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే చూసి నోటితో ఊపిరి అందించి హాస్పిటల్లో చేరుస్తుంది. ఈ సీన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే వాళ్ల సంబంధంలో ఒక అసమతుల్యత మొదలవుతుంది. ఆమె రక్షకురాలు, అతను బాధితుడు. ఈ డైనమిక్ సినిమా అంతా కొనసాగుతుంది. కుమార్ హాస్పిటల్లో కళ్ళు తెరిచి ఆమెను చూడగానే ఇంకంతే, తనను కాపాడిన దేవత అనుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత తెలుస్తుంది, మెర్సీ కూడా అదే కాలేజ్, అదే క్లాస్ అని. ఇక మొదలవుతుంది కుమార్ వెంట పడటం. క్లాస్లో ఆమె తన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చెప్తే ప్రొఫెసర్ ఆమెను బయటకు పంపించేస్తాడు. కుమార్ వెంటనే ఆమె వెనకే వెళ్తాడు. వెళ్ళి నీతో జీవితాంతముండాలనుకుంటున్నాను అని సూటిగా ప్రపోజ్ చేస్తాడు. చాలా ఆలోచన లేని ప్రవర్తన. అవును, అతని ప్రేమలో కూడా అతని వైబ్ తత్వమే కనిపిస్తుంది. లోతుగా ఆలోచించటం ఉండదు. అయితే మెర్సీ కూడా నెమ్మదిగా అతన్ని ఇష్టపడటం మొదలుపెడుతుంది. కాని ఆమె ప్రవర్తనలో కొన్ని వింత విషయాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, రెస్టారెంట్లో కాఫీ 10 నిమిషాలు లేటయిందని కప్పు పగలకొట్టడం. అది చూసి కుమార్ ఏమా కంగారు పడడు. పైగా, చూసావా నా మెర్సీకి ఎంత టైం సెన్స్ ఉందో అని ఫ్రెండ్తో అంటాడు. అతని మామయ్య ఆ అమ్మాయిలో ఏదో తేడా ఉందని హెచ్చరిస్తాడు. కుమార్ అస్సలు పట్టించుకోడు. ఇది కథలో ఒక ముఖ్యమైన సూచన. సాధారణంగా దీన్ని రెడ్ ఫ్లాగ్ అంటారు. అంటే ఒక ప్రమాదానికి హెచ్చరిక. కాని కుమార్ దాన్ని ఒక పాజిటివ్ లక్షణంగా చూడటం. అది అతని అపరిపక్వతను చూపిస్తుంది. ఈ అపరిపక్వతే పరీక్షల టైంలో కూడా బయటపడుతుంది. మెర్సీ టాపర్ కదా, ఆమె పేపర్ చూసి కాపీ కొడతాడు. పాస్ అయిపోతానని ధీమాగా ఉంటాడు. కాని ఫలితాలు వచ్చాక ఇద్దరూ ఫెయిల్. ఇద్దరూ ఫెయిలా? మెర్సీ టాపర్ గదా. అవును, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కారణమేంటంటే మెర్సీ రాసి కొట్టేసిన వాటిని కూడా కుమార్ అదేదో కొత్త ఫార్ములా అనుకుని కాపీ కొడతాడు. ఇది కేవలం కామెడీ కోసం కాదు, కుమార్ జీవితంలో షార్ట్కట్లు ఎలా బెడిసి కొడతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత హెచ్ఓడి ముందు మెర్సీ, ఇతను ప్రేమ పేరుతో నన్ను టార్చర్ చేస్తున్నాడు, అందుకే కావాలని అలా రాశాను అని చెబుతుంది. అది కథను మరో మలుపు తిప్పుతుంది. అవును, ఆమె కేవలం బాధితురాలు కాదు, తనను తాను కాపాడుకోగల అమ్మాయి అని తెలుస్తుంది. అయితే ఓనం ఫెస్టివల్ టైంలో కొంతమంది విద్యార్థులు మెర్సీని ఏడిపిస్తే కుమార్ వాళ్లతో గొడవపడి ఆమె మనసు గెలుచుకుంటాడు. వాళ్ల ప్రేమకు మెర్సీ పెదనాన్న డేనియల్ కూడా ఒప్పుకుంటాడు. బాధ్యతారాహిత్యంతో ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతాడు. తాగి నిద్రపోతాడు. ఆ ప్రామిస్ బ్రేక్ అయినందుకు మెర్సీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అప్పుడు డానియల్ అసలు నిజం చెప్తాడు.
మెర్సీకి ఉన్న ఒక తీవ్రమైన మానసిక సమస్య గురించి. ఎవరైనా తనకు ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోకపోతే ఆమె వెంటనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని. ఆ నిజం తెలిసాక కుమార్ ప్రపంచం తలకిందులవుతుంది. ఈ మానసిక సమస్యకు కారణం ఆమె చిన్ననాటి గాయం. తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రామిసులు చేసి బ్రేక్ చేసేవాళ్లు. చివరికి ఒక ప్రామిస్ చేసి బయటకు వెళ్లిన వాళ్లు యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ సంఘటన ఆమె మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుంది. కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సమస్య కుమార్ జీవితానికి ఒక అద్దంలా పనిచేస్తుంది. అదెలా? కొంచెం వివరిస్తారా? చూడండి, ఇన్నాళ్ళు కుమార్ తన తండ్రికి ఎన్నో ప్రామిస్లు చేసుంటాడు. బాగా చదువుతానని, బాధ్యతగా ఉంటానని. కాని ఎప్పుడూ వాటిని నిలబెట్టుకోలేదు. నిజమే. ఆ బ్రోకెన్ ప్రామిసెస్ వల్ల వాళ్ల నాన్న పడిన మానసిక వేదనను అతని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మెర్సీ రూపంలో ప్రామిస్ బ్రేక్ చేస్తే వచ్చే తక్షణ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసొస్తుంది. ఇది చాలా లోతైన విశ్లేషణ. నిజమే. ఈ నిజం తెలిసాక కుమార్ జీవితం నరకంగా మారుతుంది. బ్రేకప్ చెబుదామని ప్రయత్నిస్తే మెర్సీ అతని కళ్ల ముందే చెయ్యి కోసుకుంటుంది. భయపడి ఐ లవ్ యూ టూ చెప్పి ఆమెను ఆపాల్సొస్తుంది. అప్పటి నుండి ప్రతి చిన్న మాటకు, ప్రతి చిన్న ప్రామిస్కి అతను కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అంటే అతని స్వేచ్ఛ, అతని వైబ్ మొత్తం పోయింది. అంతా రాస్తాడు. లెక్చరర్ని పాస్ చేయమని వేడుకుంటాడు. ఒకప్పుడు తేలికగా నన్ను పాస్ చెయ్యండి అని రాసినవాడు ఇప్పుడు తన నిస్సహాయతను మొత్తం ఆ పేపర్పై కుమ్మరిస్తాడు. ఇది అతనిలో వస్తున్న మార్పుకు మొదటి సంకేతం. మరోసారి స్నేహితుల బలవంతం మీద తాగుతూ వీడియో కాల్లో మర్సీకి దొరికిపోతాడు. ప్రామిస్ బ్రేక్ అవ్వడంతో ఆమె మళ్లీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఈ సంఘటనలతో పూర్తిగా విసిగిపోయిన కుమార్ తన మామయ్యతో బాధ పంచుకుంటాడు. ఆ సమయంలో అతని మామయ్య చెప్పిన మాటలు అవే ఈ సినిమాకు ఆయువు పట్టు. ఖచ్చితంగా. మామయ్య అంటాడు, నువ్వు మెర్సీ వల్ల పడుతున్న బాధను టార్చర్ అనుకుంటున్నావు. మరి ఇన్నేళ్లుగా నీవల్ల మీ నాన్న పడుతున్న బాధ సంగతేంటి? ఆయన నిన్ను భరించలేదా? ఆయనకది టార్చర్ అనిపించలేదా? అయినా నిన్ను ప్రేమించడం ఆపలేదు. అది ప్రేమంటే. ఆ మాటలతో కుమార్ కథ, అతని తండ్రి కథ ఈ రెండూ ఒకే చోట కలుస్తాయి. ఆ మాటలు కుమార్ కళ్ళు తెరిపిస్తాయి. మొదటిసారి తన తండ్రి ప్రేమను, ఆయన పడిన బాధను అర్థం చేసుకుంటాడు. అప్పటి వరకు మెర్సీ నుండి పారిపోవాలనుకున్న కుమార్ ఇప్పుడు ఆమెను మార్చాలని, ఆమెకు సహాయం చెయ్యాలని ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. అతనిలో పరివర్తన మొదలవుతోంది. అవును. ఆ క్షణం నుండి అతను ఒక బాధ్యతలేని కుర్రాడి నుండి ఒక సమస్యను పరిష్కరించాలనుకునే వ్యక్తిగా మారతాడు. అతను ఎవ్వరికీ చెప్పకుండా కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఇదొక రకంగా చాలా ప్రమాదకరమైన చర్య. అవును. కాని సినిమాలో మెర్సీ మొదట ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా చివరి క్షణంలో కుమార్ ఏమైపోయాడో అన్న ప్రేమ, భయం ఆమెను ఆపుతాయి. అంటే ప్రామిస్ కంటే మనిషి ముఖ్యమనే స్పృహ ఆమెలో కలుగుతుంది. ఇదొక షాక్ థెరపీలా పనిచేసిందనమాట. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి, నేను కనిపించకపోతే నువ్వు ఎంత భయపడ్డావో, నువ్వు ఏమైనా చేసుకుంటావని మేం కూడా అంతే భయంతో బ్రతకాం. ప్రేమించేవాళ్ల బాధను ఇప్పటికైనా అర్థం చేసుకో అని వివరిస్తాడు. సినిమాలో ఈ ఐడియా అతనికి చాట్ జీపీటీ నుండి వచ్చిందని సరదాగా చూపించడం కూడా ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చినా దాని వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యం. కుమార్ చర్య మెర్సీలో మార్పు తెస్తుంది. ఆమె నెమ్మదిగా కోలుకుంటోంది. అదే సమయంలో ఈ ప్రయాణం కుమార్ని కూడా పూర్తి బాధ్యతగల వ్యక్తిగా మారుస్తోంది. అంటే ఈ సినిమా కేవలం ఒకరి మానసిక సమస్యను ప్రేమ ఎలా నయం చేస్తుంది అనే దాని గురించే కాదు. కాదు, మన ప్రవర్తన మనల్ని ప్రేమించేవారిని ఎంతలా బాధిస్తోందో మనం అదే పరిస్థితిలో చిక్కుకున్నప్పుడుగాని అర్థం చేసుకోలేమనే ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని కూడా అందిస్తోంది. సరిగ్గా అదే. ఇది ప్రేమకథ ముసుగులో ఉన్న ఒక పరివర్తన కథ. కుమార్ తన తండ్రి స్థానంలో నిలబడినప్పుడే అతనికి తన తండ్రి ప్రేమలోని బరువు, గొప్పదనం అర్థమయ్యాయి. అలాగే మెర్సీ కూడా. ఇద్దరూ ఒకరి స్థానంలో మరొకరు నిలబడటం ద్వారానే ఎదిగారు. ముగింపుగా ఈ కథ మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఒకరి మానసిక ఆరోగ్యమనేది వారి చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది కదా? అవును. అలాంటి పరిస్థితులలో ప్రేమతో పాటు కుమార్లాగా కొన్నిసార్లు కఠినమైన, ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా అవసరమా? అతను ఎంచుకున్న మార్గం సరైనదేనా? అది చర్చించాల్సిన విషయమే. సినిమా మనకు ఒక ఆశాజనకమైన ముగింపిచ్చింది. కానీ నిజ జీవితంలో ఇలాంటి సమస్యలకు నిపుణుల సహాయం చాలా అవసరం. సినిమా చూపించిన పరిష్కారం ఒక నాటకీయమైన ఆదర్శం మాత్రమే.
కానీ దాని వెనకున్న సందేశం మాత్రం చాలా శక్తివంతమైనది. బాధ్యతను స్వీకరించినప్పుడే నిజమైన ప్రేమ మొదలవుతుంది. మరి ఈ కథ విన్న తర్వాత శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఒకరి బాధను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కూడా అలాంటి బాధను అనుభవించాల్సిందేనా? లేక ఒకరి స్థానంలో మనల్ని మనం ఊహించుకునే సహానుభూతి అంటే ఎంపతి ద్వారా కూడా అది సాధ్యమేనా? దీనిపై ఆలోచించండి.